చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథం ప్రధాన వార్తలు. 3 రోజులు మహానాడు కార్యక్రమాలు చూసాం. నా భూతో నా భవిష్యత్తుల దేవుని కడపలో జరిగిన మహానాడు కార్యక్రమాలు అద్భుతం. ఏ పార్టీకి సాధ్యం కాని రీతిలో భారతదేశంలో ఇంతవరకు ఏ పార్టీకి అంత సంస్థాగత నిర్మాణం కానీ కార్యకర్తల అండ కానీ లేదు. ఒక్క తెలుగుదేశం పార్టీకి సాధ్యమైంది. అది 3 రోజుల సంబరాలు చూసాం. అనేక తీర్మానాలు. ప్రభుత్వం సూపర్ 6తో ముందుకు వెళతా ఉంటే పార్టీ 6 శాసనాలు రాసుకుని రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుదామంటూ కడప మహానాడు వేదికగా తీర్మానాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు విన్నాం, చూసాం. రాష్ట్రం అంతా భారీ వర్షాలు పడుతున్నా దేవుని దయతో కడపలో చల్లటి వాతావరణం, వచ్చిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా అద్భుతంగా జరిగిన తీరుని చూసాం. ఒకసారి వార్తలోకి వెళితే ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదుల్ని ఏరేద్దామన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వేల లక్షల కోట్లు దోచేసి ఎస్టేట్లకు దాకా ఎదిగారన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు. ఇటుక పేర్చి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం. భూ వివాదాలతో ప్రజలు అల్లాడిపోయారు. వచ్చే మహానాడు నాటికి రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు మహానాడు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు. అభివృద్ధి కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం ఉండాలి. 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వం మారితే వచ్చే పాలకుల విధ్వంసాల వల్ల రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుందంటూ 2014 నుంచి 2019 దాకా జరిగిన అభివృద్ధిని 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎలా నాశనం చేసిందో చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు గుర్తు చేస్తూ ప్రభుత్వం సుస్థిరంగా 2 దశాబ్దాలు ఉంటే రాష్ట్ర దశ మారుతుందని చంద్రబాబు నాయుడు గారు ఉద్ఘాటించారు. వైకుంఠపాళి అభివృద్ధి వద్దు, అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే సుస్థిర ప్రభుత్వం ఉంటేనే సాధ్యమవుతుంది. కడప టీడీపీ అడ్డాని మహానాడు వేదికగా నిరూపించాం అన్నారు ముఖ్యమంత్రి. 1-2 సార్లు మినహా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత కడపలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న చరిత్ర ఉంది. 1-2 పర్యాయాలు మాత్రమే కొన్ని తక్కువ సీట్లు వచ్చాయి. కడపలో ఆదరించిన జనాల రుణం తీర్చుకుంటామన్నారు చంద్రబాబు. రాయలసీమ అభివృద్ధికి మహానాడుకు వేదికగా బ్లూ ప్రింట్ రిలీజ్ చేశారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయిన అన్నమయ్య గేట్లని పునర్నిర్మించి అన్నమయ్య ప్రాజెక్టుని తిరిగి నిర్మిస్తామన్నారు చంద్రబాబు. జూన్ 12 లోపు కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభిస్తామన్నారు. కడపకు నీళ్లు అందించేందుకు గాలేరు నగరికి 1000 కోట్లు, గండికోటను పర్యాటకంగా తీర్చిదిద్దామన్నారు. 6 శాసనాలు తెలుగు జాతి అభివృద్ధికి మార్గాలు అన్నారు ముఖ్యమంత్రి. శభాష్ కడప మహానాడు సూపర్ హిట్. కార్యకర్తల త్యాగం, పోరాటాల ఫలితమే ఈ ప్రజా పరిపాలన. జనసంద్రమైన కడప మహానాడు పసుపు పండగల ముగింపు సభ. ప్రాణాలను ఫలంగా పెట్టి పోరాడే పసుపు సైన్యమే మన బలమన్నారు మంత్రి నారా లోకేష్. విషపూరితమైన మద్యంతో 30,000 మంది ప్రాణాలను బలికొన్నారు గత పాలకులు. విధ్వంస పాలనతో అన్నపూర్ణను అప్పుల ఆంధ్రప్రదేశ్కు మార్చారన్నారు మంత్రి లోకేష్. టీడీపీ జెండా పీకేస్తామన్నాళ్ళు అడ్రస్ లేకుండా పోయారన్నారు మంత్రి. తెలుగు జాతిని ప్రపంచ పటంలో నిలిపిన సిబిఎన్ ఒక బ్రాండ్ అన్నారు మంత్రి లోకేష్. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రత్యేక అన్న నందమూరి తారక రామారావు గారు అన్నారు మంత్రి నారా లోకేష్. ఏడాదిలోనే 8,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించామన్నారు మంత్రి. సుస్థిర ప్రభుత్వం కొనసాగింపుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు నారా లోకేష్. రెడ్ బుక్ కాదు, రెడ్ కలర్ చూసినా వాళ్ళకి నిద్ర పట్టడం లేదన్నారు మంత్రి లోకేష్. కడప మహానాడుపై యువనేత నారా లోకేష్ సింహ గర్జన. కడప మహానాడును సూపర్ సక్సెస్ చేసిన కమిటీలు, నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. గాలికి పట్టిన గతే జగన్ రెడ్డికి పడుతుందంటూ ధ్వజమెత్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. చంద్రబాబు అనుభవం, లోకేష్ యువ నాయకత్వంలో ప్రగతి బాటలో ఆంధ్రప్రదేశ్ పరుగులు తీస్తోందన్నారు పల్లా శ్రీనివాస్. యువనేత ప్రవేశపెట్టిన 6 శాసనాలు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మార్గదర్శకాలు. కడప జిల్లా అభివృద్ధికి టీడీపీ కృషి చేస్తుందన్నారు పల్లా. కడపలో దిగ్విజయంగా మహానాడు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. తెలుగుదేశం పార్టీకి ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, గెలుపులు కొత్త కాదు. గత ప్రభుత్వంపై 5 ఏళ్లు పోరాటం చేశాం. హింసా రాజకీయాలు, హత్యలు, కేసులు, అవమానాలు, అవహేళనలు, బూతులు, అణిచివేతను కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మీదే నా బలం,
బలగం ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాం. ప్రజలు అసాధారణ విజయంతో ఆశీర్వదించారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్ షేర్, అదిరిపోయే మెజార్టీలు ఇచ్చారు. ఒకప్పుడు అసెంబ్లీకి 10,000, 15,000 మెజార్టీలు వస్తే మంచి మెజార్టీలు అనుకునేవాళ్ళం. కానీ మొన్నటి ఎన్నికల్లో 83 మందికి 30,000 పైనే మెజార్టీ వచ్చింది. 30 మందికి 50,000 పైన మెజార్టీ, 10 మందికి 70,000 పైన మెజార్టీ, ముగ్గురికి 90,000 పైన మెజార్టీ వచ్చిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, భీమిలిలో గంటా శ్రీనివాస్, మంగళగిరిలో నారా లోకేష్కి 90,000కు పైగా మెజార్టీ వచ్చింది. వైనాట్లు, గొడ్డలిపోట్లు అనేది మన రాజకీయం కాదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతలా భావించి ప్రతి క్షణం కష్టపడి పనిచేయడం మన విధానం. ఏడాదిగా అదే చేస్తున్నామన్నారు చంద్రబాబు. సరిగ్గా ఏడాది క్రితం రాష్ట్రం చెమ్మ చీకట్లో అస్తవ్యస్త పరిస్థితిలో ఉంది. విధ్వంస పాలనతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు. 10 లక్షల కోట్ల అప్పు పెట్టారు. 1,20,000 కోట్ల బకాయిలు పెట్టారు. అప్పులకు ఏడాదికి కట్టాల్సిన వడ్డీనే 40,000 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు లేని పరిస్థితి నాడు ఉంది. అయితే కష్టాలను చూసి బెదిరిపోలేదు, సవాళ్లను చూసి పారిపోలేదు. అనుభవంతో ఆలోచించాను. క్లైమోర్ మైన్స్కి భయపడని నేను సమస్యలకు భయపడతానా అన్నారు చంద్రబాబు నాయుడు. మనోధైర్యంతో ముందుకు పోయాం. సంకల్పంతో ఒక్కో ఇటుక పేర్చుతూ విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే యజ్ఞం చేస్తున్నాం. ఏడాది లోపే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో సుపరిపాలన అంటే ఏంటో చూపించామని చంద్రబాబు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాలకు, భూదోపిడీలకు ప్రజలు అల్లాడిపోయారు. నా రాజకీయ జీవితంలో ఈ స్థాయి భూ సమస్యలు ఎప్పుడూ చూడలేదు. పేదలను దోచుకునేందుకు 22Aని అస్త్రంగా చేసుకున్నారు. ఆస్తులను వివాదాలకు నెట్టారు. అధికారంలోకి రాగానే ప్రజల భూములకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. కొత్తగా యాంటీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెచ్చాం. మనం అధికారంలోకి రాకపోయి ఉంటే మీ భూములన్నీ లాక్కునేవారు. రాబోయే మహానాడు కల్లా భూ సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తారని చంద్రబాబు మహానాడు వేదికగా హామీ ఇచ్చారు. రాయలసీమ అంటే రాళ్లసీమ కాదు. రాయలసీమను రాష్ట్రానికి ఒక మణిహారంగా మారుస్తాం. రాయలసీమ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి ఫ్యాక్షన్ అని నాడే గుర్తించాం. సీమ గడ్డపై ఫ్యాక్షన్ ఉండకూడదని కఠినంగా వ్యవహరించాను. రాయలసీమ అభివృద్ధికి మన దగ్గర ప్రత్యేక బ్లూ ప్రింట్ ఉంది. ఎడ్యుకేషన్ సంస్థలు, ఇరిగేషన్, హార్టికల్చర్, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, టూరిజం, హైవేలు, పారిశ్రామిక కారిడార్లు, ఇండస్ట్రియల్ నోడ్లతో సీమలో ఏ జిల్లాకు ఏం చేయాలో పక్కా ప్రణాళిక ఉంది. ఇప్పటికే తిరుపతిలో ఐఐటి, IISER, ఇండియన్ కులినరీ ఇన్స్టిట్యూట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, కర్నూలు ఉర్దూ యూనివర్సిటీ, IIT-DM అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ వంటి సంస్థలు మనం తెచ్చాం. కడపలో హజ్ హౌస్ మొదలుపెట్టి 90% నిర్మిస్తే గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదు. 6 నెలల్లో హజ్ హౌస్ పూర్తి చేస్తాం. లేపాక్షి, ఓర్వకల్ కారిడార్లో డిఫెన్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ సిటీ, ఆటోమొబైల్ పరిశ్రమలు, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకొస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. ఆ రోజు ఓబులాపురం మైన్స్ పేరుతో దొంగ వ్యాపారం చేసి ఇనుప ఖనిజాన్ని విదేశాలకు తరలించారు. ఆ స్కామ్లో భాగస్వాములు జైల్లో ఉన్నారు. కడప స్టీల్ ప్లాంట్కు నేను శంకుస్థాపన చేస్తే మళ్ళీ భూమి పూజ చేసి నాటకాలు ఆడారు. 12లోగా కడపలో స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తాం. ఫేజ్ 1లో 4,500 కోట్లతో, ఫేజ్ 2లో మరో 4,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం. ఇది పూర్తి చేసి 6,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్ల అభివృద్ధి పనులు 5,000 కోట్లతో జరుగుతున్నాయి. నీటి విలువ, రైతు కష్టం విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం. రాయలసీమకు సాగు నీళ్లు ఇవ్వాలని మొదట ఆలోచన చేసిందే ఎన్టీఆర్. సీమకు నీళ్లు ఇస్తాం. తెలుగు గంగ, కేసీ కెనాల్ అభివృద్ధి, హంద్రీ నీవా, గాలేరు నగరి, మచ్చుమరు లిఫ్ట్ వంటి ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టినవే. వేదవతి, అలగనూరు, గండికోట లిఫ్ట్ ప్రాజెక్టులు మన చోరవే. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మిస్తాం. నాటి మన ప్రభుత్వంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై 12,441 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ఖర్చు చేసింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. సీమల ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని
పోలవరం బనకచెర్లకు రూపకల్పన చేశాం. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం జరుగుతుంది. నేను సంకల్పం చేస్తే వదలను. హంద్రీనివా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 కోసం 3,873 కోట్లతో పనులు చేస్తున్నాం. గాలేరు నగరి పనులు పూర్తి చేసి జలాలు కడపకు తీసుకురావడానికి అవసరమైన 1000 కోట్లు ఇప్పుడే విడుదల చేస్తున్నాను. రాయలసీమను ఉద్యానవన పంటలకు చిరునామాగా చేస్తాం. గండికోట ఏపీ గ్రాండ్ క్యానియన్, దీన్ని ఉత్తమ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. అక్కడే శ్రీకృష్ణ దేవరాయలు 100 అడుగుల విగ్రహం పెట్టి ప్రజల అభిమతం నెరవేరుస్తాం. తిరుపతి, ఒంటిమిట్ట, కాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, అహోబిలం, మంత్రాలయం, పుట్టపర్తి క్షేత్రాలను టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తాం. సీమలో రాబోయే రోజుల్లో పేదరికం ఉండదు. రాష్ట్రానికి మణిహారంగా తయారు చేస్తాం. ప్రజల జీవితాలు మార్చేది మంచి పాలన, మంచి పాలసీలు మాత్రమే. కులం, మతం, ప్రాంతం కాదు. అందుకే ప్రజలు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పాలకుడు అభివృద్ధి చేస్తాడు అనేది చూడాలి. 2019లో తెలుగుదేశం రాకపోవడం వల్ల ఎంత నష్టపోయారో ప్రజలు మర్చిపోకూడదు. 2004 వరకు తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధి ఆ రాష్ట్రాన్ని ఎకానమీలోనే దేశంలోనే నెంబర్ 1 చేసింది. నాడు గెలిచి ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న పనుల్లో అనేకం గతంలోనే పూర్తయ్యేవి. తెలుగుదేశం అధికారానికి దూరమైన ప్రతిసారి రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. అందుకే చెబుతున్న మంచి పాలకులు కొనసాగాలి. అభివృద్ధి అనేది వైకుంఠపాళి కాకూడదు. అప్పుడే అనుకున్న ఫలాలను ప్రజలకు అందుతాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా స్పష్టం చేశారు.